బాలా దర్శకత్వంలో నటించే ఛాన్స్ వస్తే చాలు కెరీర్ సార్థకమైనట్టే అనుకునే హీరోలు చాలా మంది ఉన్నారు. ఇప్పటికే బాలా డైరెక్షన్ లో 2 సార్లు నటించిన ఓ హీరో మరోసారి యాక్ట్ చేయనున్నాడన్నది కోలీవుడ్ సమాచారం. ఇంతకీ ఎవరా హీరో? బాల సినిమాలు సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. బాల డైరెక్షన్ సింపుల్ గా ఉంటుంది. ఆయన సినిమా కోసం ఎదురు చూసే అభిమానులు తమిళనాడులోనే కాదు ఇక్కడ ఉన్నారు. బాల సినిమా కథలు కథనం డిఫరెంట్ గా ఉండటమే ఇందుకు కారణం. రీసెంట్ గా రిలీజ్ అయిన వాడు వీడు కూడా ఇదే విషయాన్ని మరోసారి రిపీట్ చేసింది. విశాల్ కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ మూవీగా నిలిచింది. ఎంతైనా వాడు మీ అన్నయ్యరా? అన్నయ్య కాదు అక్కయ్య. నువ్వు చావకూడదు. బాలా విక్రమ్ కాంబినేషన్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరి కలయికలో వచ్చిన సేతు పితామగన్ అవార్డులు రివార్డులు సంపాదించాయి. తెలుగులోకి శివపుత్రుడుగా అనువాదమైన పితామగన్ విక్రమ్ను జాతీయ ఉత్తమ నటుడిగా నిలిపింది. తుళ్ళుతున్న చిన్ని సెలయేరు గుండెలోన పొంగి పొలమారు అల్లుకున్న ఈ బంధమంతా వెల్లువైనది లోగిలంతా పట్టెడన్న మిర్చి పులకించే నేల తల్లి వంటి మనసల్లే కొందరికే హృదయముంది నీ కొరకే లోకముంది నీకు తోడు ఎవరంటూ లేరు గతములో. 2 హిట్స్ ఇచ్చిన ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాన్న సినిమా ప్రమోషనల్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో విక్రమ్ మాట్లాడుతూ బాలా దర్శకత్వంలో నటించాలని తనకు ఉందన్నాడు. అయితే ఈ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కాలంటే ఇంకో సంవత్సరం ఆగాల్సిందే. విక్రమ్ ప్రజెంట్ 2 తమిళ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇవి కంప్లీట్ కాగానే బాలా డైరెక్షన్ లో నటించే అవకాశం ఉంది. నీవు అలా ఎదురిస్తే ఈ కాలం కన్నీరై కరిగినదే. మనసే మనసే నీదేలే నువ్వు లేకుంటే అది లేదే. నీవే నీవే నీ వల్లే. బాలా విక్రమ్ కలయికలో తెరకెక్కే సినిమాలో నటించే హీరోయిన్ పేరు కూడా ఫిలిం నగర్ లో వినిపిస్తోంది. మర్యాద రామన్నతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సలోని హీరోయిన్ గా నటించనున్నట్లు సమాచారం. బాలా విక్రమ్ కాంబినేషన్ సినిమా అంటే క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది. అనౌన్స్మెంట్ చేయడం ఆలస్యం. సినిమాపై ప్రేక్షకుల్లో చిత్రవర్గాల్లో ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్ కి చేరతాయి. இப்போதும் கூட எதுவென்று